ఈరోజు రెసిపీ అయితే తోటకూర. దానికి ముందుగా తోటకూర తీసుకున్న దానికి శుభ్రంగా కాలు వలిసేసి తర్వాత శుభ్రంగా కడగాలి. కడిగి ఒక బాయిల్ చేయాలి కొంతసేపు. ఇన్నిట్లో బాయిల్ చేస్తున్నాము. మీరు ఇందాక చెప్పినట్టు మనం బాయిల్ చేసేసుకున్నాము. ఆనియన్స్ ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాక కరివేపాకు, కర్రీ లీవ్స్, ఇంకా కొత్తిమీర, ఎండిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, ఇంకా తాలింపు గింజలు. ఇందాక మనం పెట్టుకున్న తోటకూర ఇలా వచ్చాక ఈ వాటర్ అంతా వంపేయాలి. ఈ వాటర్ ఫిల్టర్ చేసి తర్వాత దీన్ని మళ్ళీ వేరే బౌల్లో పెట్టి చేయాలి. అంది తర్వాత ఈ తాలింపు గింజలు ఇవన్నీ వేయాలి. ఆ తర్వాత వాటర్ మొత్తం ఫిల్టర్ చేసి వాటర్ రాకుండా చూసుకోవాలి. వేరే ప్లేట్లో ఆ తర్వాత 2 ఆనియన్స్ తీసుకోవాలి. మీకు ఒకటి పెద్దగా ఉంటే అది వేసేసుకోవచ్చు. మా ఫ్రెండ్ చిన్నగా ఉన్నాయి కాబట్టి 2 తీసుకున్నాం. వీటిని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. తాలింపు గింజలు వేసేసుకున్నాక బాగా అవి ఫ్రై అయ్యాక మిరపకాయలు వేసేసి తాలింపు గింజలు, ఎల్లుల్లిపాయలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇంకా మనం వేయాల్సింది ఈ 2, తర్వాత ఇది వేయాలి. తర్వాత ఇది ఉల్లిపాయలు వేయాలి. దీని తర్వాత లాస్ట్లో ఇందాక మనం తీసి పెట్టుకున్నది వేసి తర్వాత ఆనియన్స్ వేసేయాలి. ఇవన్నీ బాగా డీప్గా ఫ్రై అయిపోయాక మీకు తగినంత టర్మరిక్ పౌడర్ ఒకటి, ఇంకా 2 స్పూన్స్ సాల్ట్ వేయాలి. ఆ తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా అయిపోయాక ఇందాక మనం తీసి పెట్టుకున్న తోటకూర వేసేయాలి. తగినంత కారం వేసుకోవాలి. 1 స్పూనుడు, అంటే మేమైతే స్పూన్ వేసుకున్నాం. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది.